ప్రభువు మీతో నుండెనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. పదహారవ అధ్యాయము 19వ వచనము నుంచి 31వ వచనము వరకు. యేసు పరిసయ్యులతో ఇట్లనెను: ధనవంతుడొకడు పట్టు వస్త్రముల ధరించే నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని ఇంటి వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. వాడ ధనికుని బల్ల మీద నుండి జారిపడు ఎంగిలి మెతుకుల కొరకు కాచుకొనియుండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చెరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. పాతాళము నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపము. నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. లాజరును తన వ్రేలికొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము. నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించాను. అందుచే నీవిప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేగాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధమున్నది. అందువలన అచ్చటి వారిచుటకు రాలేరు, ఎచ్చటి వారచుటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయిన నాదొక మనవి. నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చాను. అది చాలదు తండ్రి అబ్రహామా. మృతులలో నుండి ఎవరైనా వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరల పలికెను. అందులకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. మన పవిత్రత పరిపూర్ణతకు మనలో ఉండాల్సిన మరొక ముఖ్యమైన లక్షణాన్ని గురించి ప్రభువు ఈ ఉపమానము ద్వారా బోధిస్తూ ఉన్నారు. అదే ఇతరుల అవసరాలకు, ఇతరుల స్థితిగతులకు స్పందించేటువంటి మనస్తత్వము. మనము ఎంత మంచివారమైనప్పటికీ, అంటే ఇతరులకు ఏ హాని చెయ్యను, ఎవరి జోలికి వెళ్ళను, ఎవరికి అపకారము చెయ్యను అని అనుకుంటే మాత్రము సరిపోదు. అవన్నీ అవసరమే. ఎవరికి ఏ హాని చేయకుండా జీవించడం చాలా ప్రధానమైనటువంటిదే. కానీ అంత మాత్రము చేత సరిపోతుందా అంటే సరిపోదు. ఇతరుల స్థితిగతులకు స్పందించేటువంటి మనస్తత్వము. ఇతరులు బాధలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు స్పందించేటువంటి మనస్తత్వము ఉండాలి. దీన్ని మనము మానవత్వము అని చెప్పి అంటూ ఉంటాము. ఎవరో బాధపడుతుంటే నేనెందుకంటే దానికి స్పందించాల్సిన అవసరము, నా అవసరము లేక నా దగ్గరకు వచ్చినప్పుడు, లేకపోతే నన్ను అడిగినప్పుడు నేను చేస్తే సరిపోతుంది కదా. అనవసరంగా ఎందుకు వెళ్ళి చేయాల్సినటువంటి ఆ నైతిక బాధ్యత నాకెందుకు ఉంది అని చాలాసార్లు చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది, ప్రశ్నిస్తూ ఉంటారు.
కానీ మనం ఒకటే మాత్రం మర్చిపోతూ ఉన్నాము. ఆదికాండాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే భగవంతుడు సృష్టిని చేసినప్పుడు మొదటి మనిషిని తర్వాత రెండవ మనిషిని తయారు చేసేటప్పుడు అక్కడ మట్టితో మళ్ళీ బొమ్మను తయారు చేసి దానికి ఊపిరి పోయడం లేదు, కానీ మనిషిలో నుంచి మనిషిని తయారు చేస్తున్నారు. అంటే ఒక మనిషిలో ఉండేటువంటి భావాలు మరొక మనిషిలోకి వస్తూ ఉన్నాయి. ఒక మనిషిలో ఉండే ఆలోచనలు మరొక మనిషి పంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ అనుబంధము అనేటువంటిది, మానవ అనుబంధము అనేటువంటిది మనిషికి మధ్య దేవుడు అప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఈ అనుబంధము చేతనే సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు మనము స్పందించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే దాన్ని మనము మానవత్వము అని చెప్పి పిలుస్తూ ఉన్నాము, పేరు పెడుతూ ఉన్నాము. ఈ మానవత్వము మనలో లేకపోయినట్లయితే సాటి మనిషికి మనకి ఎలాంటి అనుబంధము లేనట్లే. అదే గనుక లేకపోతే మనిషిని చేసిన ఆ దేవుడు తన ఊపిరి పోశారు కాబట్టి ఆయనకు మనకు ఎలాంటి అనుబంధము లేనట్లుగానే వస్తూ ఉంటుంది. దేవునితోటే సంబంధాలు తెగిపోతే మళ్ళీ మనకు జీవితానికి అవసరమైనటువంటివి ఏవి కూడా లభ్యము కావు. అందుకే ప్రభువు చక్కటి ఉపమానాన్ని చెప్పారు. ఈ ధనవంతుడు చేసినటువంటి తప్పులు పాపాలు ఏవీ లేవు. చేసిందల్లా ఒకే ఒకటే, తన ఇంటి వాకిట పడి ఉన్నటువంటి లాజరును పట్టించుకోకపోవడం. కొన్నిసార్లు యాచకులను చూచినప్పుడు వాళ్ళ పని చేసుకుని బ్రతకవచ్చు కదా, మనమెందుకు వాళ్లకు యాచక వృత్తికి ప్రోత్సహించాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రబుద్ధులను గమనించే ప్రభువు మరొక మాట కూడా అక్కడ చోటిస్తూ ఉన్నారు. అక్కడ ఏమిటి? కుక్కలు వాని వ్రణములను నాకుచుండాను, ఒళ్ళంతా పుండైంది, చీము పట్టి కారుతూ ఉంది, కుక్కలొచ్చి నాకుతూ ఉన్నాయి. అంటే ఆయన నిస్సహాయుడు. చివరకు కుక్కలను కూడా విదిలించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఒక యాచకుడే కాదు, కానీ నిస్సహాయుడు కూడాను. ఏ పని చేసుకోలేనటువంటి మనిషి చివరకు తన ఒంటిని నాకుతూ ఉన్నటువంటి కుక్కలను కూడా దూరంగా పారద్రోలలేనటువంటి నిస్సహాయత మనిషిలో ఉంది. కాబట్టి అలాంటి నిస్సహాయులు మన కళ్ళెదురుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అదే గనక చేయలేకపోయినట్లయితే మన పరలోక తండ్రి మనలను కూడా అదే విధముగా విడనాడతారు అన్నటువంటిదే ప్రభువు చివరిలో స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇద్దరు మరణించినప్పుడు ఈ లోకములో కష్టపడినటువంటి లాజరు అబ్రహాము ఒడిలోనికి తీసుకుని పోబడుతూ ఉన్నాడు. సుఖాలు అనుభవించినటువంటి ధనవంతుడు నరకానికి పోతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ ప్రాథమిక సూత్రాన్ని మరచిపోయాడు కాబట్టి, కష్టాలకు స్పందించేటువంటి మనస్తత్వము లేకుండా పోయింది కాబట్టి, మానవత్వాన్ని మరచిపోయాడు కాబట్టి, మరి మానవత్వము ఎప్పుడైతే తెగిపోతూ ఉంటుందో దైవత్వము కూడా తెగిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు ఆయనను తన సన్నిధికి తీసుకుని రాకుండా వదిలివేస్తూ ఉన్నారు. అక్కడ ఈ మానవత్వానికి అడ్డు వచ్చేటువంటి మరొక దుర్లక్షణం కనిపిస్తూ ఉంటుంది. అదేమిటి అంటే అహంభావము, మనిషిలో ఉండేటువంటి అహంభావము. ఇక్కడ ఉన్నటువంటి ఈ మనిషి తన సహోదరుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ స్వర్గములో ఉన్నటువంటి లాజరును వెళ్ళి పంపించమని అడుగుతూ ఉన్నాడే తప్ప అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళని ప్రేరేపించమని, లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి ఎవరనన్నా పంపించండి అని చెప్పి అబ్రహామును అడగడంలా ఈ లాజరే వెళ్ళాలి. ఎందుకు అంటే అడుగు తినే మనిషి కాబట్టి, ఎందుకు అంటే ఎవరికి చెందినటువంటి మనిషి కాబట్టి, ఎందుకు అంటే అత్యంత తక్కువ స్థానంలో ఉన్నటువంటి మనిషి కాబట్టి, ఎందుకు అంటే అతడే అందరికీ సేవలు చేయాలి అనేటువంటి నీచ మనస్తత్వము ఉంది కాబట్టి, అందుకే ఈ మనిషి మళ్ళీ పనిగట్టుకుని స్వర్గం నుంచి వెళ్ళాలి తప్ప అక్కడ ఉన్నటువంటి బోధకులు కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ, అక్కడ ఉన్నటువంటి శ్రేయోభిలాషులు కానీ ఎవరూ చెప్పాల్సింది కాదు. మళ్ళీ ఒక సేవకుడలా మోక్షం నుంచి అయినా సరే ఆ మనిషి వెళ్ళాల్సిందే తప్ప వేరే వాళ్ళ మాట వాళ్ళు వినేటువంటి ప్రసక్తి అక్కడ లేదు. ఈ అహంభావమే వాస్తవానికి ఇతరుల స్థితిగతులను పట్టించుకోకుండా వదిలివేసింది. ఈ అహంభావమే వాస్తవానికి ఆయన నరకానికి వెళ్ళేటట్లు చేస్తూ ఉంటుంది. అయినా చింత చచ్చిన పులుపు చావదు అన్నటువంటి సామెతగా ఆ మనిషి నరకానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడున్న
అదే భావము అదే అహంభావము కనిపిస్తుంది తప్ప పరివర్తన అనేటువంటిది చివరకు అక్కడ కూడా దొరకడం లేదు. అందుకే మీకు మాకు మధ్య దాటలేనటువంటి అగాధము, ఆ అగాధమే ఇదే. అందుకే అబ్రహాము ఆ మాట చెబుతూ ఉన్నారు, నిర్బంధంగా నిరాకరిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితములో కూడా మనలో ఉండేటువంటి ఆ మానవత్వము, మానవ అనుబంధము దేవునితో ముడిపడి ఉంది. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నప్పటికీ వాళ్ళు అడిగారా లేదా అనేటువంటిది ముఖ్యం కాదు, కానీ ఎవరికి అవసరం ఉంది అది మన కంట్లో పడిందా లేదా అనేదే ముఖ్యము. మన కంట్లో పడితే చాలు, మనకు తెలిస్తే చాలు, మనకు చేతనైనంత వరకు వారికి సహాయం చేయాలి, మనకు చేతనైనంత వరకు వారికి చేయూతనివ్వాలి. అదే మనము నేర్చుకోవాల్సింది. అందుకే తపస్సు కాలంలో ఉపవాసం చేస్తాము. ఆ ఆకలి అనేటువంటిది ఏమిటి మనకు అర్థమైతేనే అవతల మనిషి ఆకలి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కడుపు నిండిన ధనవంతుడు ఆకలితో ఉన్నటువంటి లాజరు స్థితిగతుల గురించి ఆలోచించలేకపోయాడు. అలా ఆలోచించడం కోసమే కడుపు నిండినటువంటి మనము కడుపు మార్చుకొని ఉపవాసాలు చేస్తూ ఎక్కడ ఉన్నప్పటికీ, ఆకలి అనేది ఎక్కడ ఉన్నప్పటికీ, అవసరం అనేటువంటిది ఎక్కడ ఉన్నప్పటికీ మనము గుర్తించి మన మనస్సు అటువైపుకు లాగేటట్లు, మన మనసు దానిని గుర్తించి స్పందించేటట్లు మనకు ఓ చిన్నపాటి ట్రైనింగ్ లాగా ఈ ఉపవాసాలు ఉపయోగపడుతూ ఉంటాయి. తద్వారా మనము పరిపూర్ణత వైపుకు మరో అడుగు వేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనలో ఇలాంటి మనిషి అవసరాలకు స్పందించేటువంటి పరిపూర్ణ మానవత్వపు లక్షణాలు మనకు ప్రసాదించమని, తద్వారా దేవునితో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని నిరంతరము సజీవముగా ఉంచుకోగలగడానికి కావలసిన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.